హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని వారంలో కనీసం ఒక్కసారన్నా తిన్నా కానీ శరీరానికి చాలా మంచిదండి. ఈ విధంగా కాకరకాయతో స్టప్పులతో ఫ్రై చేసుకొని తిని చూడాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ విధంగా చేయండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా అయితే కాకరకాయలు తీసుకుందాం. వీటి కొరకు ఏంటంటే మంచి పాకంలో ఉండే కాయలు తీసుకోవాలండి. అవి కొంచెం చిన్న కాయలు అయితే అంటే నాటుకాయలు అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి ఇలాంటి నాటుకాయలు తీసుకునేసి ఈ మీద ఉండే బుడిపిల్ల లాంటి వాటిని మాత్రమే గీకేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? ఈ విధంగా గీకిన తర్వాత ఇప్పుడు తొడిం భాగంలో కొస భాగంలో ఈ ఉండేదాన్ని కొంచెం అలా కట్ చేసుకోవాలి. కట్ చేసినాక ఇప్పుడు మధ్య భాగంలో అలా ఘాటు పెట్టుకోవాలండి. ఇలా ఘాటు పెట్టాక అప్పుడు లోపల నుంచి ఉన్న ఈ గింజలన్నింటినీ ఇలా తీసేసుకోవాలండి. అంతేగాని అక్కడికి ఇక్కడికి మాత్రం చీరద్దు. ఓకే, ఇలా మధ్యలో మాత్రమే తీసేసుకోవాలి. ఇలా మధ్యలో మాత్రమే ఘాటు కట్టి లోపల ఉన్న గింజలు మొత్తం శుభ్రంగా తీసేసుకునేసి చూడండి, అన్నింటినీ ఈ టైప్లో రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొన్ని శనగపప్పు వేసుకుందామండి. ఆ తర్వాత గుండు మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి ఇలా బాగా సన్న మంట మీద వీటిని మంచి దోరగా వేగనిచ్చుకోవాలి. ఈ పచ్చెనపప్పు గుండు మినపప్పు ఇవి రెండింటిని ఇలా కొంచెం దూరగా వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే ఇవి మందపాటి వస్తువులు కాబట్టి ముందే వేయాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకునేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకునేసి ఆ తర్వాత తెల్ల నువ్వులు ఇప్పుడు వేసుకుందామండి. దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి. ఓకే, తెల్ల నువ్వులు కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చండి. అవి హెల్త్కి చాలా మంచిది. ఓకేనా? అందుకోసం అనేసి వాటిని కూడా ఈ టైప్లో ఇలా దూరగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి అయితే పోసేసుకుందాం. ఇవన్నీ ప్లేట్లోకి పోసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్ని ఆ స్టవ్ వెలిగించుకునేసి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూను వేసాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయలు దాంట్లో వేసుకుందామండి. నేనైతే ఒక 2 ఉల్లిపాయలను వేసి వెల్లుల్లి ఒక గడ్డని ఇలా పొట్టు తీసి వేసుకునేసి వీటిని మనం ఏం చేద్దామంటే బాగా ఎర్రగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియను ఈ వెల్లుల్లిపాయలు ఇవి రెండింటిని ఇలా బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా మనకి ఫ్రై అయితే కావాలండి. చూడండి ఏ కలర్లో వచ్చాయో ఈ కలర్లో, అది మంట హైలో పెట్టకుండా లోలో పెట్టుకుంటే ఇలా సూపర్గా వేగుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని కూడా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే ఆ బౌల్కి దాదాపు ఒక సగం వరకు వచ్చే విధంగా నీళ్లు పోసేసుకునేసి ఇందాక మనం కాకరకాయలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసి లోపల గింజలు తీసి ఆ కాకరకాయల్ని ఇప్పుడు ఈ నీటిలో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం చింతపండు తీసుకోవాలండి. అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఆ చింతపండుని ఇలా విడదీసి ఆ నీటిలో వేసేసుకోవాలి. వేశాక ఒక సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా దాంట్లో వేయాలండి. వేశాక కాస్త అలా మిక్స్ చేసి దాదాపు ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు అయితే వీటిని బాగా ఇలా ఉడకనివ్వాలండి. చూడండి ఈ టైప్లో మనకి ఉడికితే సరిపోతుంది. ఇలా కాయని పట్టుకొని ఇలా ఒత్తి చూడంగానే ఇలా కసక్కమనే విధంగా ఇవి బాగా ఇలా ఉడకాలండి. చూడండి ఎలా ఉడికా, ఈ టైప్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. అంటే ఈ వేడి నీటిలో ఉండే కాకరకాయలని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు అందులో ఉండే చింతపండు కూడా అవసరం లేదు. ఆ రసం మొత్తం వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసేసుకోవాలి. వేసాక ముందుగా వీటిని మనం పొడి అయితే కొట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకునేసి మెత్తగా పొడి కొట్టుకుందాం. ఇవి ఈ టైప్లో పొడి వస్తే సరిపోతుంది. ఇప్పుడే నీళ్లు వేయొద్దు. ఓకే, ఈ టైప్లో మనకి పొడి రావాలి. ఈ విధంగా పొడి వచ్చినాక ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా వెల్లుల్లిపాయలు ఈ ఫ్రై చేసిన వాటిని చల్లారిన తర్వాత అవి కూడా మిక్సీ జారీలో వేసుకోవాలి.
అవి కూడా మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన చింతపండు అండి, అది ఒక నిమ్మకాయ సైజు నీటితో సహా అందులో వేసేసుకునేసి 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకుందామండి, స్పైసీ తగ్గట్టుగా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు రుచికి తగ్గబట్ట ఒక స్పూను సాల్ట్ వేసి చిటికెడు పసుపు వేసుకుందాం. వేశాక ఇప్పుడు నీరు పోసే అవసరం లేదండి, వీటిని ఇలా గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చింతపండు నానబెట్టిన దాంట్లో వేసాం కదా నీరు, అదే సరిపోతుందండి. ఈ టైప్లో మనకి గట్టిగా పేస్ట్ రావాలి. అప్పుడేమవుద్దంటే వీటిని మనం స్టప్పుడికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టిన ఈ కాకరకాయలు ఏదైతే ఉన్నాయో వాటిలో నీరు అన్నది లేకుండా శుభ్రంగా తీసేసుకునేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఈ కాకరకాయ లోపల పెట్టేసుకోవాలండి. ఓకే, ఈ విధంగా ఏంటంటే దీన్ని తయారు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా తిని చూసిన వాళ్ళు ఎప్పుడు కాకరకాయలు కొన్నా కూడా సేమ్ ఇదే విధంగా చేసుకుని తింటారండి. అంత రుచిగా ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఈ ఒక్కసారి ఈ విధంగా తిని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం చేసుకుంటే వేరే కూరతో పనే లేదండి. ఒక్క కాకరకాయతోనే అన్నం మొత్తం తినేయచ్చండి. అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ నింపి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నిటినీ దీంట్లో ఒక్కొక్కటిగా అయితే పెట్టేసుకోవాలండి. అంటే ఇందులో నింపిన పేస్ట్ అన్నది పక్కకు వెళ్ళిపోకుండా ఇలా జాగ్రత్తగా దాంట్లో పెట్టేసుకునేసి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఇలా తిరగేసుకుంటూ నలువైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఈ లోపల పెట్టిన స్టప్పుడుతో సహా బాగా ఉడకాలి అంటే మంట లో ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ టైప్లో ఫ్రై కావడానికి కనీసం అయితే ఒక 8 నుంచి 10 నిమిషాల సేపు అయితే పడుతుందండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి. చూడండి, ఈ టైప్లో మనకి ఫ్రై అవుతుంది. మీద ఇది ఉడుకుతుంది, లోపల స్టప్పుడు కొడక ఈ సన్న మంట మీద మనం మూత పెట్టి ఫ్రై చేసేటప్పుడు సూపర్గా అది కూడా ఉడికేస్తుందండి. ఆ టైప్లో మనం దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత సింపులో ఇది తయారు చేసుకోవటం. ఇలా తయారు చేయండి, ఒక్క కాయతోనే అన్నం మొత్తం తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంది. ఫ్రైకి ఫ్రై, కర్రీకి కర్రీ, 2 మిక్స్తోనే ఇలా కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అండి. ఇలా చేసుకొని ఒకసారి తిని చూడండి. ఎప్పుడు కాకరకాయలు కొన్నా కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని తింటారండి.